అండి. ఈరోజు మా కర్రీ ఏంటంటే చూసారా, వంకాయలు మేడ మీద వేసానండి. టమాటా చెట్లు, వంగ చెట్లు వేసానండి. అంటే కొన్ని ఉన్నావని పుంజులు అవి ఇవి ముందు వచ్చేసావండి. 3 వంకాయలు, ఇది పొడవు వంకాయ అండి. ఇవి గింజ వంకాయలండి. ఇవి 3 ఇంకా అలాగా అవి పెరిగిన వారికి ఇవి ఉంచితే ముదిరిపోతామని నేను టమాటీలతో పాటు ఇవి కూడా కోసానండి. కర్రీ వండుతున్నానండి. ఇప్పుడు నేను నెత్తాలు వేసి వండుతున్నానండి. నెత్తాల్లో వంకాయ టమాటీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. అయితే నా ఫేవరెట్ వంకాయ అండి. చాలా ఇష్టం అండి నాకు వంకాయ కూర అంటే. అప్పుడు చిన్నప్పుడు అమ్మాలు వంకాయ అట్లా వేసేవారు. నేను వెళ్ళి నేత వంకాయలన్నీ తీసుకొచ్చి వండుకొని తినేదానండి. చాలా బాగుండేది నాకు. చిన్నప్పటి నుంచి నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఈ 2 కూర వండుతున్నానండి. ఆయిల్ అయితే పోసుకోమండి. ఇప్పుడు పోపులు వేసేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం. ఇంకా మెత్తల్లో కూడా వేసుకుంటామండి. సాల్ట్ కూడా వేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ వేస్తే బాగా మగ్గుతుందండి. ఇది కాసేపు మగ్గాక మనం వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేద్దామండి. అవి బాగా వేగాక ఉప్పు కారం వేసి కాస్త నీళ్ళు వేసి ఉడికాక దించేయడమేనండి. ఉల్లిపాయలు నక్కలు అయితే వేగిపోయాయండి. వంకాయ ముక్కలు వేస్తాం. టమాటాలు ఈ 2 బాగా కలిపెట్టాలి. కలిపాక మనం బాగా మూత పెట్టాలండి. ముందుగా మూత పెడితే బాగా మగ్గుతుంది. ఇప్పుడు కాస్త మగ్గాక మనం కారం, పసుపు, సాల్ట్ వేద్దాం. వేసాక కాస్త నీళ్ళు వేసి ఉడికాక దించేద్దాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఎందుకంటే మన తోటలోనే కదా, నేతవి ఫ్రెష్గా ఉన్నవి బాగా ఉడికిపోయిందండి. ఇలా చూసి ఉంటే మంచిదండి. కలుపుకోవడానికి బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు నేను అన్నంలో వేసుకొని మీకు తిని చెప్తానండి. అందరూ వండిందేలాగండి, వేరే పెసలేం కాదు. కాకపోతే నేను పండించిన తోటలోనే కాబట్టి నేను అందుకో మీకు చూపిస్తున్నాను. అన్నంలో అయితే వేసుకుందామండి. వేడిగా ఉందండి. కూర అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఇవి మన తోటలో పండినవి కదా, చాలా ఫ్రెష్గా టేస్ట్గా కూడా ఉన్నావండి. ఓకేనండి, బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.